ఓవర్ యాక్షన్ చేయట్లేదు, నేను నార్మల్గానే చూస్తున్నా. అదిగో అక్కడ ఆంటీ వాళ్ళు ఎవరో వచ్చారని చూస్తున్నా. ఓవర్ యాక్షన్ నీకెందుకు అనిపిస్తుంది? కెమెరాలో చూసేటోళ్ళకి ఏమనిపించదు అలా. చిక్కుడుకాయ టమాటా కూర చేద్దామని చిక్కుడుకాయలు తీస్తున్నా. చిక్కుడుకాయ టమాటా. అవునా? ఓకే. చిక్కుడుకాయ డీప్ బ్రీత్ తీసుకొని నువ్వు నార్మల్గా ప్రయత్నం చేయి. నీకు ఇక్కడ నేను కెమెరా చూస్తున్నా, నేను చాలా నార్మల్గా ఉన్నాను తెలుసా. నిజం, చాలా నార్మల్గా ఓకేలే నేను చాలా నార్మల్గా ఉన్నా. చిక్కుడుకాయ టమాటా కూర చేయడానికి చిక్కుడుకాయలు తీస్తున్నా అంటున్నా. ఇటు మొత్తానికి మెడకాయ నేను లిప్సీలో క్లోజ్ చేస్తే ఓవర్ యాక్షన్లో అనిపిస్తుందా చెప్పు. ఇదిగో నా పళ్ళు ఎత్తు పళ్ళు కవర్ చేయాలంటే మరి నేను నోరు మూసుకొని ఉండాలి. అయితే నేనేం ఓవర్ యాక్షన్ చేయట్లేదు, రియల్గానే చేస్తున్నాను. వంట అయిపోయింది, వచ్చి తింటారా? రండి మరి, కాళ్ళు చేతులు కడుక్కొని రండి. ఇటు స్ట్రైట్గానే ఉన్నా కదా. భోజనం రెడీ అయింది, వచ్చి తింటారా? నటిస్తున్నా. కాళ్ళు చేతులు కడుక్కోండి, వచ్చి తిందురు. ఓకేనా? రండి మరి. ఇంకా అయింది వంట. చిక్కుడుకాయ టమాటా, తోటకూర పప్పు, మునక్కాయ చారు. రండి, వడ్డిస్తాను. రండి పడనివే, కథలు పడితేనే కదా తెలుస్తుంది ఏం పడాలి ఏం నువ్వు అసలు పో, నువ్వేం చేద్దాం చూస్తావు. నేను భోజనానికి రమ్మన్నాను కదా, నువ్వు చేయి. వచ్చినాను చెప్పు. ఏం వండినా అని ఓన్లీ గిన్నెలన్నీ సర్దు. ఏం గిన్నె కనిపిస్తున్నా, ఏం వండినా గిన్నెలన్నీ చూడు కరెక్ట్గా నీ తలకే, నీ అక్కడ వరకు కనిపిస్తున్నా. ఎందుకంత ఎక్కువ నవ్వుతున్నావు? నన్ను నచ్చడానికి నీకు ఏం రావు, నీ దగ్గరకు వచ్చేసరికి నవ్వు వచ్చేస్తుంది. చాలు ఇప్పుడు ఇక్కడ వరకే కనిపిస్తున్నావు. కొంచెం లేపు కింద కెమెరా పైపు పట్టుకో ఫస్ట్. నేనంతా ఇట్లా రెడ్ వస్తున్నానా చూడు, నా లేయర్ వస్తుంది. అదే చెప్పబోతున్నా, రావాలనా వస్తే ఆ ఏరియా అంతా ఫోకస్ అవుతుంది, రెడ్గా వస్తుంది అన్నట్టు. సో అయితే ఇప్పుడు ఏమేమి వండినావు నువ్వు? ఇదేంటి? చిక్కుడుకాయ టమాటా. నన్ను అడక్కు, నేను ఏమేమి వండా నువ్వు చూసుకో, నువ్వు యాక్టింగ్ చేయి ఇప్పుడు. గుర్తుపెట్టుకోవాలి, చిక్కుడుకాయ టమాటా, తోటకూర పప్పు, మునక్కాయ చారు. ఆడుతుంది ఏంటి? చిక్కుడుకాయ టమాటా, తోటకూర పప్పు, మునక్కాయ చారు, మజ్జిగ, అన్నము. మిరపకాయలు అదే చల్ల మిరపకాయలు ఎక్కడ వేసినావు? అక్కడ ఉన్నాయి చూడు. ఎక్కడ? ఓకే, వేసావా? అప్పడాలు అక్కడే ఉన్నాయి. లేవు, నీ వెనకనే ఉన్నాయి చూడు. అప్పడాలా? ఇటు ఎట్లా నవ్వుతున్నా నేను? మీకేమ్మా చిన్న బుజ్జి దానిమ్మ గింజలు లాంటి పళ్ళు, మీరు మంచిగానే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయి. ఆడియన్స్ ఖచ్చితంగా నన్ను యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి నేను ఇప్పుడు కనిపించడమే వాళ్ళకి కొత్త.
నేను ఎలా ఉన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరు, అందవిహీనంగా ఉన్నానని నువ్వు వాళ్ళేదో అనుకుంటారా, నువ్వు దృష్టిలో పెట్టుకొని ఈ ఊ అని చెప్పకు. ఆ వెనకాతల బల్లు ఉంది, ఇట్రా కిందన ఇట్లా చూస్తుంది. ఇప్పుడు ఈ కెమెరా 24mm చూపిస్తుంది. సో కొంచెం అంతా క్రాప్ అవుతున్నాం. 18లో అయితే ఇంకొంచెం వైడ్ కొంచెం కనిపిస్తుంది వరం. ఇప్పుడు ఇది 24లో చూస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఒకవేళ ఇమీడియట్గా కావాలంటే మనకి లెన్స్ ఒకటి సరిపోతుందా? చూడొచ్చు 24mm లెన్స్ ఒకటి. అది కూడా మళ్ళీ వాపస్ ఇచ్చేలాగా ఉండేలాగా చూడు. మరి వద్దు అంటే స్కీములు నడిపేయట్లేదు. మరి ఎట్లా అయ్యా? మనకు వద్దు అనుకుంటే రిటర్న్ పెట్టకపోతే అలా? స్కీములు లేవు ఇప్పుడంతా. కరెక్టే, మనకి సెట్ అయిపోతే ఓకే. మనకు వద్దు అనుకుంటే మనకి యూజ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇల్లీగల్గా వాడి ఊరికే క్యాంపస్ తెచ్చుకొని పని చేయట్లేదు ఇచ్చేద్దాం అనే రోజులు పోయినాయి. ఎందుకలా బిగిసిపోయా? నువ్వు బిగిసి కన్ను గుడ్డు కూడా అటు తిప్పట్లేవు. ఏంది ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పాటలు ఇవి? ఎందుకు ఇవి ఎందుకు అంత అంత మంచి పాట అన్నా? డౌన్లోడ్ చేసిన బై మిస్టేక్ డౌన్లోడ్ అయిపోయిందేమో. ఏ లేదు లేదు ఇది తీసుకో. ఎందుకు నువ్వు అయిపోయింది అప్పుడే? ఇప్పుడు అది బంద్ చేయ. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది DJI 1 మైక్. ఇది అంటే వాళ్ళ నుంచి మాట్లాడుతున్నావు కదా, నీ రైట్ సైడ్ మాత్రమే వెలుగు వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఫుల్ డార్క్ ఉంది. ఇటా ఉందా? ఉందా? అప్పుడు మనం ఇటు నుంచి ఏదన్నా వైట్ ఆబ్జెక్ట్ పెట్టాలి, అప్పుడు ఇటువైపు నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. నేను అందుకనే కొంచెం ఇట్లా కొంచెం నువ్వు మొత్తానికి ఏమైనా కానీ కొంచెం డార్క్గా కనిపిస్తుంది ఇటువైపు కదా. నేను మామూలుగానే కొంచెం ఇప్పుడు డార్క్నే కనపడుతున్నట్టున్నా. అవునా? ఏం చేయాలి ఇప్పుడు? కెమెరా అటువైపు తిప్పుకోవడానికి నేను ఉంటా. ఇదే కదా మనకి ప్రాబ్లము. నువ్వు మాత్రమే కనిపిస్తున్నావు. రెడ్ కొన్నా? రెడ్ వాటర్ ఫోకస్లో ఉందా? మాన్యువల్ ఫోకస్లో ఉన్నది కాబట్టి రెడ్ ఆడి వరకే ఆబ్జెక్ట్ రెడ్ చేసి అదే. ఇప్పుడు అక్కడ ముందు ఒక రింగ్ ఉంటుంది, చూపిస్తాయి. ఇగో ఇక్కడ ఇది కదా. నేను క్లియర్గా రెడ్ నీకు ఒకసారే సరిపోదు, 2-3 సార్లు తిప్పుతూ ఉండు. రెడ్గా కనపడాలి నేను వీలైనంత చుట్టూ లేయర్. ఓకేనా? ఓకేనా? రికార్డ్ అవుతుందా? రికార్డులోనే ఉంది కదా. ఓకే, ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అంటే, ఇప్పుడు ఇది ఉంది కదా విండో, దీన్ని ప్లైవుడ్ షీటు కొలతకి కట్ చేయించి దాన్ని 2 ముక్కల్లాగా చేయించి ప్లైవుడ్ షీట్తోనే పెట్టిద్దాం. బట్ విండో డోర్ లోపల వైపు నుంచి పెడదాం, బయటకు వద్దు. ప్లైవుడ్ కాబట్టి లోపల నుంచి అనుకో ఆ బ్లాక్స్ లోపల నుంచి కనపడుతుంది, అంత గలీజ్గా కనపడదు. బయట నుంచి అనుకో ఆ గ్రిల్ అంతా లోపల వైపు ఉండి అంత అందంగా కనపడదు. సో డోరు కనిపించేలాగా పెడదాం కాబట్టి లోపల నుంచి పెడదాం. మామూలుగా అయితే అవసరం ఉండదు, రెగ్యులర్ విండో మధ్యలో గ్లాసు అదంతా ఉంటుంది కాబట్టి అవసరం లేదు, కానీ దీనికి కావాలి ఇప్పుడు. సో అది చేద్దాము. ఇప్పుడు ఈ బోర్డుకి ఏం చేద్దామంటే, బోర్డుని ఒక డమ్మీ బోర్డు తెచ్చి పెట్టేద్దాం, కనెక్షన్ ఇచ్చి నడిద్దాం. కానీ ముందైతే ఆ లెంత్ డమ్మీ బోర్డు అన్న చేసి దానికి ఇన్ని స్విచ్లు ఉండాలి, ఇదంతా ముందే ప్లాన్ చేసే ఉంటాయి, అవే తెచ్చి పెట్టుకుందాం. అది దీన్ని ఉంది కదా, ఇది పవర్ బీకేసి దీన్ని కవర్ చేద్దాం, నేను బూడిపిచ్చేద్దాం.
మీటర్ చూద్దాం మరి, బయటకు పెట్టిద్దామా ఇదా? అక్కడ అసలు అన్ని వైర్లు ఎందుకు ఉన్నాయి? అవసరం పడే ఉన్నాయా? వర్కింగ్లోనే ఉన్నాయి. ఓకే, ఇది ఒకటి ఉంది కదా, ఇది ఇప్పుడు అన్నెసరీయా లేకపోతే నెసరీయా తెలియదు, కానీ అదైతే ఉంది మరి అందులో ఇక. అది సో క్లోజ్ చేయాలి. అదే అవి దీన్ని క్లీన్ చేసి అటు నీళ్ళ బిందె, అది ఇక్కడ ఒక స్టాండు, అక్కడ ఒక ఉట్టి, ఇక్కడ ఒక ఉట్టి, ఇక్కడ ఒక ఉట్టి అంతే. ఆ ఉట్టి కుండల్లో ఏమన్నా ఐటమ్స్ మనమే పెట్టుకొని, ఇట అట ఒక దేవుడిది ఎక్కడన్నా ఒకటి, లేకపోతే ఇక్కడన్నా అదే అక్కడే ఒకటి చిన్న ఒక దేవుడిది, ఒక చిన్న ఐడల్, దేవుడిది ఐడల్ పెట్టుకుందాం. ఓకే, ఐడల్ పెట్టుకుందాము. స్టాండ్ వేసి ఇప్పుడు మన స్టాండ్ ఉంటుంది కానీ అంత పెద్దది అవసరం ఉండదు. ఏది స్టాండ్? అదే ఉండాలి, అంతదే ఉండాలి, అదే ఉండాలి. ఇక మన లోపల అన్నాడు కదా దేవుడు, మన ఫ్రేమ్ కి ఎవరి ఫ్రేమ్ కి కనిపించేలాగా మన దేవుడిది ముట్టించినట్టు ఇక్కడ చూపించు. అప్పుడే క్లీన్ చేయడం, దేవుడి దీపం ముట్టించడం, తర్వాత వంటకు రావడం అన్నట్టుగా చూడడానికి అవుతుంది. ఇంకేముంది, ఇక్కడ ఇది పెట్టుకుంటాం, ఇక్కడ కొన్ని ఆయిల్స్ లాంటివి ఉంటాయి, అది ఇది. ఇప్పుడు మనము దానికి మనం ఆ స్టాండ్కి మనం ట్రైపాడ్ ఏం కొనాల్సిన పని లేదు. ఈ స్టాండ్కే టిల్ట్ అయ్యేది ఉన్నది మన దగ్గర, ముందుకు వెనుకకు ఉంది. నీ హైట్కి సరిపోవట్లేదు కానీ నా హైట్కి అయితే ఇక్కడ నువ్వు ఉండు సరిపోతుంది. గిన్నె పెట్టినా నేను సరిపోతుంది. కనిపిస్తున్నాను కానీ రాట్ కనిపిస్తే బాగుంటుంది. మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. అన్నెసెసరీగా ఉంది. లేకపోతే అక్కడ ఫ్లవర్స్ ఇట్లా ఏమైనా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేది పెట్టాలి. ఈ డ్రెస్ కూడా సరిగ్గా లేక అంత గలీజు కనపడుతున్నాను. ఇదిగో ముఖము, డ్రెస్సు, లావు, ఇవన్నీ విషయాలు ఒక్క సెకండ్ పక్కకు పెట్టు. ఫ్రేమింగ్, ప్లేసెస్, ఫోకసింగ్, వీటి గురించి చాలా. ఓకే శకుంతలక్క, ఏ హనీ రా, చాయ్ తాగుదు. హనీ నేను కనిపిస్తున్నాను ఎక్కడి నుంచి? ఇక్కడ కాదు, అక్కడ స్టవ్ నేను నా హైట్కి